హలో గైస్, మనం లాస్ట్ టాపిక్లో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఫస్ట్ ఆర్డర్లో ఎలా సాల్వ్ చేయాలో చూసాం. అండ్ ఈరోజు కూడా మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. అండ్ ఈరోజు ఫస్ట్ నేను టెక్స్ట్ బుక్లో అగైన్ సమ్ తీసుకుంటున్నాను. అండ్ నాకు వచ్చేపోతే ఇక్కడ x మైనస్ వై tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ మొత్తాన్ని dxతో ఇంటూ చేస్తాం. అండ్ ప్లస్ x tan inverse of y by x into dy equals to 0. గైస్ చూడండి, ఇది మన క్వశ్చన్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్. మనకి ఇందులో తెలుసు y by x అంటే ఏంటి, టీస్ b. ఓకేనా, y by x అంటే b. బట్ బిఫోర్ సబ్స్టిట్యూషన్ ఫస్ట్ దీన్ని ఫంక్షన్ ఎలా రాసుకోవాలి, మనం dy by dx కింద రాసుకోవాలి. ఓకే, నేను అందుకని ఏం చేస్తానంటే గైస్ ఒక్కసారి ఇటు చూడండి. మైనస్ ఎక్స్ tan ఇన్వర్స్ ఆఫ్ y by x dy ఇలా రాసుకోవచ్చు కదా గైస్. ఓకేనా, నేను ఎలా రాసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మైనస్ ఇంటూ చేస్తే ఏమొస్తుంది మనకి, y tan ఇన్వర్స్ ఆఫ్ y by x మైనస్ ఎక్స్. అండ్ ఈ టర్మ్ని ఇటు తెచ్చుకుంటున్నాను. మనకు అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ tan ఇన్వర్స్ ఆఫ్ y by x. అండ్ మనకి ఇక్కడ dx ఉంటుంది కదా, అది నేను తెచ్చుకుంటాను. మనకి టోటల్గా dy by dx ఫామ్ వచ్చింది. ఓకేనా, మనకి ఇక్కడ ఎలా ఉంది కదా, మనం ఏం చేయాలి, దీన్ని y by x ఫంక్షన్ కింద రాసుకోవాలి కదా. దీన్ని ఫర్దర్గా రాసుకోవాలంటే ఏం చేస్తాను, దీన్ని y by x మైనస్ ఆఫ్ 1 by tan ఇన్వర్స్ ఆఫ్ y by x. ఓకేనా, ఇది మన యొక్క dy by dx. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, పై ఆఫ్ y by x కింద రాసుకోవచ్చు. దీన్ని మనం పై ఆఫ్ v కింద కూడా రాసుకుంటాం. మనకి అకార్డింగ్ టు హోమోజీనియస్ ఓకేనా ఫార్ములా ఉంది కదా, ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 by pi by v minus dv equals to 1 by x dx plus c. గైస్ ఈ ఫార్ములా ఎలాగొచ్చిందో తెలుసు కదా, హోమోజీనియస్ స్టార్టింగ్ ఈక్వేషన్స్ చెప్పాను. ఈ ఫార్ములా అనేది ఎప్పుడు రాసుకోగలం మనం, dy by dx అనేది పై ఆఫ్ y by x. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ హోమోజీనియస్ ఈక్వేషన్ అవ్వాలి. అండ్ తర్వాత దీన్ని dy by dx అనేది పై ఆఫ్ y by x ఫార్మ్లో రాసుకోవాలి. అండ్ y by x ని v అనుకోవాలి. ఓకేనా, కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాక మనం చేయగలం. ఓకే, ఈ ఫార్ములా నేను చేశాను. అండ్ ఇఫ్ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ ఫంక్షన్ని v మైనస్ 1 by tan ఇన్వర్స్ ఆఫ్ v అని కింద రాసుకోవచ్చు కదా. గైస్ ఓకే, నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, 1 by v మైనస్ ఆఫ్ 1 by tan ఇన్వర్స్ ఆఫ్ v మైనస్ v dv which is equals to 1 by x dx plus c. ప్లస్ v మైనస్ v క్యాన్సిల్ అవుతుంది గైస్. అండ్ మనకి అప్పుడు రిమైనింగ్ టర్మ్ వచ్చేది ఏంటి, మైనస్ ఇంటిగ్రల్ మైనస్ బయటకు తీస్తున్నాను కామన్గా. అప్పుడు మనకి tan ఇన్వర్స్ ఆఫ్ v dv. ఓకే గైస్, tan ఇన్వర్స్ ఆఫ్ v dv ఈక్వల్స్ టు ఏంటి, 1 by x dxతో ఇంటిగ్రేట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి మెయిన్గా దీని యొక్క ఏంటి, ఇంటిగ్రేషన్ కావాలి. ఓకేనా, ఇది నాకు ఫార్ములా తెలుసు కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద గైస్ మనకు ఫార్ములా తెలియదు. ఒకవేళ అప్పుడు మనకి డౌట్ వచ్చింది, ఏం చేస్తారు, tan ఇన్వర్స్ ఆఫ్ విని ఇంటూ 1 చేసుకొని యూవి ఉంటుంది కదా, ఇంటిగ్రేషన్ యూవి, అది వాడాలి మనం. అది వాడితే మనకి tan ఇన్వర్స్ ఆఫ్ v ఇంటూ v మైనస్ ఆఫ్
ఇంటిగ్రల్ v by root over 1 plus v square. Okay, root over, sorry guys, మనకి ఏమొస్తుంది v by నాకు తెలిసి 1 plus v square వస్తుంది గైస్. ఓకే, ఇంటూ dv గైస్. ఈ టర్మ్ ని ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x కి ln x ప్లస్ సరిపోయింది కదా గైస్. చూడండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేపోతే ఏమొస్తుంది, ఇక్కడ నాకు 1 plus v square ఉంది అండ్ ఇక్కడ v ఉంది, అంటే ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఉంది, బట్ వీఆర్ మిస్సింగ్ 2, అంతే కదా. దానికోసం ఏం చేస్తాను, ఇక్కడ ఇంటూ 2 చేస్తాను అండ్ ఇక్కడ 1/2 చేస్తాను. ఓకేనా, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఒరిజినల్గా ఇంటిగ్రేషన్ 1/f of x ఇంటూ f dash of x dx ఫార్ములా, అంటే మనకి ఏంటి ln of f of x ఫార్ములా. అప్పుడు చూడండి మనకి ఫైనల్గా ఏమవుతుందంటే, v ముందు పెట్టుకుంటున్నాను గైస్, చూడండి ఇది ఏమొస్తుంది, -1/2 ln of 1 plus v square ఈక్వల్స్ టు ln x ప్లస్ c, అంతే కదా. ఒరిజినల్గా మనకి v అంటే ఏంటి గైస్, y/x. ఆ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మనకి ఏమవుతుంది ఫైనల్గా, నేను మైనస్ కూడా ఇటు తెచ్చుకుంటే నాకు ఏమవుతుంది ఫైనల్గా 1/2 ln of 1 plus y/x whole square minus y/x tan inverse of y/x ఈక్వల్స్ టు ln x ప్లస్ c. చూసారా, ఇది మన ఒక జనరల్ సొల్యూషన్ గైస్. మన క్వశ్చన్ ఇది, ఓకేనా, ఇట్ ఈస్ అవర్ క్వశ్చన్. మనం దీన్ని ఏం చేస్తాం, సాల్వ్ చేయాలి. మనం దీన్ని ఏం చేయాలి, సాల్వ్ చేయాలి. ఎలా చేస్తామంటే సాల్వ్, ఒక్కసారి చూడండి గైస్, ఓకేనా, ఒక్కసారి చూడండి. మనకి ఇక్కడ ఏముంది, y x x ఉంది, అంతేనా, y x x ఉంది. దీన్ని ఏం చేస్తాను, y పార్ట్ని ఒక దగ్గర అండ్ x పార్ట్ని ఒక దగ్గర తెచ్చుకుంటాను. ay అండ్ ax dy అండ్ dxని ఒకసారి తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా dy/dx ఫామ్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది నాకు, చూడండి, ఇనిషియల్గా నేను dyని కామన్ తీద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, dyని కామన్ తీద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న టర్మ్స్ కదా. నాకు ఏమొస్తుంది, అలాగైతే x², ఓకే, x² cos ఆఫ్ y/x, ఓకేనా. అండ్ మనకి ఇక్కడ వచ్చేది ఉంటుంది కదా dy కోఎఫిషియంట్ టర్మ్, ఓకేనా, అదేమొస్తుంది మైనస్ ఆఫ్, ఓకేనా, మైనస్ ఎందుకు వచ్చింది గైస్, ఈ టైప్ తెచ్చుకుని మైనస్ అవుతుంది కదా అందుకు. అండ్ ఇక్కడ ఏమొస్తుంది మనకి xy sin ఆఫ్ y/x, ఓకేనా, ఇది. అండ్ మనకి ఈ టైప్ వచ్చేపోతే ఏమొస్తుంది, dx టర్మ్, ఓకేనా, dxని అటే పంపించుకుంటున్నాను నేను. అప్పుడు నేను చూడండి dxని అటు పంపించుకుంటున్నప్పుడు ఏమొస్తుంది నాకంటే, ఇక్కడ ప్లస్ ఉంది చూడండి, అటు వెళ్తే మనకి ఏమొస్తుంది, మైనస్ అవుతుంది. ఓకేనా, అది బాగా గుర్తుంచుకోవాలి. మైనస్ ఆఫ్ xy cos y/x, ఓకేనా, y/x ఓకే గైస్, xy cos y/x. నెక్స్ట్ చూడండి, అండ్ మన ఈ టైప్ పంపించుకుంటాం. ఈ టైప్ ఉన్నది ఏంటి, ఆల్రెడీ మనకి -y² sin y/x ఆఫ్ ఏంటి అండి, dx, అంతేనా. చూడండి, అంతే కదా గైస్. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే dy/dx కదా మనకు కావాల్సింది. ఓకే, dy/dx కావాల్సింది. నేను ఇలా రాసుకుంటాను. ఇక్కడ డి ఇదేది ఉంది మనకి, ఇది కిందకు వచ్చేస్తుంది, అంటే మనకి -xy cos y/x అండ్ -y² sin, నేను మైనస్ కామన్ తీసుకుంటాను గైస్. ఓకే, నేను మైనస్ కామన్ తీసుకుంటాను, ఇక్కడ సింపుల్గా ఉంటుంది మనకి అప్పుడు. ఓకేనా, y ఏది, ఈ టర్మ్ ఏదైతే ఇక్కడ ఉందో మల్టిప్లై అవుతుంది, ఈ టైప్ వస్తుంది, అంతేనా.
ఏమొస్తుంది మనకి x² cos y/x మైనస్ xy sin y/x. ఓకేనా? మనం y = vx పెట్టాం అనుకోండి. ఓకేనా? y = vx అంటే ఏంటి? y/x అనేది v అని అర్థం. ఓకే, ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ, మనం ఇది ఒకవేళ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి dy/dx విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి నేను ఇక్కడ వైని మార్చట్లేదు, వైని మార్చాలంటే అండ్ ఇట్ ఈస్ అనదర్ ప్రాసెస్, బట్ నేను డైరెక్ట్గా ఫార్ములా మార్చుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు చూడండి, మైనస్ మనకి y కదా vx, అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ x² cos v ప్లస్ ఇక్కడ మనకి ఏమొస్తుంది గైస్ v² అండ్ x² వస్తుంది. అంతేనా? v² అండ్ x² వస్తుంది అండ్ sin v న్యూమరేటర్ టర్మ్ వచ్చింది అండ్ డినామినేటర్ టర్మ్ కూడా అలాగే ఉంటుంది. మనకి x² ఉన్న దగ్గర అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ కదా మనకి మళ్ళీ గైస్ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది నాకు vx² sin v వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మైనస్తో తీస్తే నాకు ఏమొస్తుంది అంటే చూడండి dy/dx ఎలా వస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు, x² కామన్ తీసుకోవచ్చు అన్నిటి దగ్గర. ఓకేనా? న్యూమరేటర్ టర్మ్లో x, డినామినేటర్ టర్మ్లో x మనకి క్యాన్సిల్ అయిపోగా నాకు ఫైనల్గా దీన్ని ఎలా రాసుకుంటున్నాను, v cos v ప్లస్ v² sin v బై, అండ్ నేను మైనస్ ఉంది కదా కింద అంతా తీసుకుంటున్నాను కామన్, అప్పుడు నాకు ఏమొస్తుంది మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. బట్ ఎలాగ వస్తుంది నాకు ఫైనల్గా, ఇక్కడ మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేసినప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ టర్మ్ కింద ఫస్ట్ వస్తుంది డినామినేటర్ v sin v మైనస్ cos v. చూసారు గైస్, ఇట్ ఈస్ అవర్ dy/dx. ఓకే, ఐ రైట్ దిస్ యాజ్ పై ఆఫ్ v కింద రాసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఏం చేయొచ్చు, ఇప్పుడు ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఇది కదా గైస్, ఇప్పుడు ఇంటిగ్రల్ చూడండి 1/π of v మైనస్ v dv ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/x dx ప్లస్ c. ఇదే కదా ఒరిజినల్ ఫార్ములా. మనం π of v లో రాసుకుంటే dy/dxని మనం అలాగే కదా రాసుకున్నాం ఇక్కడ. అండ్ ఇప్పుడు చూడండి గైస్, ఒరిజినల్గా ఏమొస్తుంది మనకి 1/v cos v ప్లస్ v² sin v కదా, బై v sin v మైనస్ cos v మైనస్ v, అంతే కదా dv. ఓకే, ఈ టర్మ్ని ముందు చూసుకుందాం మనం, లెఫ్ట్ సైడ్ టర్మ్ని. మనకి ఎలాగో రైట్ సైడ్ టర్మ్ తెలుసు 1/xకి ఇంటిగ్రేషన్ ln x అని. ఫస్ట్ ఈ టర్మ్ మనం చూసుకోవాలి. ఓకేనా? అప్పుడు నాకు ఏమొస్తుంది ఇంటిగ్రల్ ఆఫ్ 1/v cos v ప్లస్ v² sin v అండ్ చూడండి ఇది మైనస్ v² sin v ప్లస్ v cos v. అండ్ ఇక్కడ న్యూమరేటర్ ఏ టర్మ్ మనకి ఇంటూ అవుతుంది, ఈ టర్మ్ v sin v మైనస్ cos v పైకి వెళ్తుంది, అంతే కదా. ఒక్కసారి చూస్తే మనకి ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ విల్ క్యాన్సిల్. మనకి ఫైనల్గా ఏమొస్తుంది, ఈ టర్మ్ ఈ టర్మ్ది ఇక్కడ రాస్తాను నెక్స్ట్ స్టెప్. దీన్ని మనకి ఏమొస్తుంది v sin v మైనస్ cos v బై 2v cos v, అంతేనా. మనకి ఇక్కడ దీన్ని చేస్తే ఏమొస్తుంది, ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి వచ్చి బుద్ధికి ఏమొస్తుంది గైస్ చూడండి, (1/2) tan v ఒకటి వస్తుంది గైస్, అండ్ మైనస్ 1/2 ఓకేనా 1/2v వచ్చింది.
ఓకే, దీన్ని ఏం చేస్తాం, డివితో చేస్తాం. మనకి ఇటేపు వచ్చేది ఏంటి గైస్, ln x ప్లస్ సి. ఓకే గైస్, మనం ఇంకా స్టెప్కి వస్తాం. నేను ఇక్కడ 1/2 కామన్ తీసేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను, 1/2 కామన్ తీస్తున్నాను. అండ్ నాకు ఇప్పుడు ఏమవుతుంది, tan vకి dv అండ్ ఇదిగే అండ్ ఇక్కడ కూడా 1/2. ఓకేనా, 1/vకి dv ఈక్వల్స్ టు ఏమవుతుంది, ln x ప్లస్ సి. ఓకే గైస్, అంతా ఓకే కదా. చూడండి ఇప్పుడు ఒక్కసారి చూడండి, 1/2 మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ tan కి ఇంటిగ్రేషన్. ఓకే గైస్, ఇదే కదా. చూడండి నాకు ఇక్కడ cos x ఉంది అండ్ దాని డెరివేటివ్ మనకు ఒరిజినల్గా -sin x, బట్ నాకు ఇక్కడ ఉన్నది ప్లస్ ఉంది. మైనస్తో ఇంటూ చేస్తాను. ఓకేనా, నేను ఏం చేస్తాను, మైనస్తో ఇంటూ చేస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ ln ఆఫ్ cos v. ఓకే, cos v. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఏమొస్తుంది నాకు, -1/2 ln v ఈక్వల్స్ టు ఏంటి, ln x ప్లస్ సి. అంతే కదా, మనకి 2 మైనస్లు వచ్చు. అండ్ ఇప్పుడు నేను -1/2 కామన్ తీస్తే ఇది ఏమొస్తుంది, రెండిట్లో మైనస్ తీస్తున్నప్పుడు ఇది log a ప్లస్ log b ఫామ్లో ఉంటుంది. అంతేనా, మనకు అప్పుడు ఏమొస్తుంది, ఇది ln v cos v ఈక్వల్స్ టు ఏంటి, ln x ప్లస్ సి. అంతే కదా గైస్. కొంచెం పేషెంట్గా ఉండండి, మనకు అయిపోయింది సమ్. ప్రతి దగ్గర సింపుల్ ఫార్ములాసే, కాకపోతే మనం గుర్తుంచుకోవడానికి కొంచెం కష్టపడాలి. అంతేనా, చూడండి మనకు ఒరిజినల్గా v అంటే ఏంటి బై, మనకి v అంటే ఏంటి, y/x. అది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఇక్కడ చేసుకుందాం. ఓకేనా, ఓర్ రాదర్ మనం ఇంకో స్టెప్ చేసుకుందాం. ఓకేనా, ఎలాగంటే ln x ప్లస్, ఓకే గైస్, 1/2 కదా, 1/2 ln ఆఫ్ v cos v ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకే, అంతేనా. మనకి ఇది దీన్ని ఎలా రాసుకోవచ్చు, ln x ప్లస్ ln ఆఫ్ v cos v హోల్ పవర్ 1/2 ప్లస్ c ఈక్వల్స్ టు 0 గైస్. అని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ln x ప్లస్ ఇదంతా ln ఆఫ్ y/x cos y/x హోల్ పవర్ 1/2. ఓకేనా, ప్లస్ సి ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇది log a ప్లస్ బి ఫామ్లో ఉంది కదా, ln ఆఫ్ x ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను రూట్ y/x కింద రాసుకోవచ్చు. అండ్ రూట్ ఆఫ్ కాస్ y/x కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఈక్వల్స్ టు ప్లస్ సి ఈక్వల్స్ టు 0 గైస్. అంతేనా, అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమొస్తుంది, దాని ప్రకారం చూసుకుంటే నాకు రూట్ ఎక్స్ వై అవుతుంది, ln ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా కాస్ y/x. అంతేనా, ఇది కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -c అనుకున్నాం గైస్. ఓకే, సో -c. ఇప్పుడు దీన్ని రాసుకోవాలంటే ఏం చేస్తాం, మొత్తం మీద చూడండి, xy cos y/x అనుకోండి, ఇది ఇట్స్ ఏ ఫంక్షన్. ఓకే గైస్, దీన్ని నేను ఏం చేస్తాను, e పవర్ -c కింద రాసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను రెండు వైపులా స్క్వేర్ చేస్తాను. ఓకే, రెండు వైపులా స్క్వేర్ చేసి దీన్ని ఎలా రాస్తాను, ఓకే గైస్, ఇలా రాసాను. అండ్ స్క్వేర్ చేశాను కదా, ఇక్కడ ఏమొస్తుంది, e పవర్ -2c వస్తుంది. అండ్ ఈ వాల్యూ సమ్ కాన్స్టెంట్ అనుకుంటుంది, ఎందుకంటే ఇది e పవర్ కాన్స్టెంట్ కాబట్టి. మనకు అప్పుడు ఫైనల్గా వచ్చేది ఏంటి, xy cos of y/x. ఇట్ ఈస్ అవర్ జనరల్ సొల్యూషన్.